నవరాత్రోత్సవాల సంబరం, ఊరువాడ ఉత్సవం, గల్లీ గల్లీన గణనాథుల మండపం, వేడుక నుంచి నిమజ్జనం వరకు, లడ్డూ వేలం నుంచి శోభాయాత్ర వరకు లంబోదరుడి పండగంటేనే ఓ ఆధ్యాత్మిక వేడుక. భాగ్యనగరంలో జరిగే వినాయక ఉత్సవం అయితే యావత్ దేశంలోనే సంథింగ్ స్పెషల్. మండపాల ఏర్పాటు నుంచి సాగర తీరానికి చేర్చే వరకు బొజ్జ గణపయ్య నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పూజలైపోయాయి. ఇక చిన్న పెద్ద గణనాథుడికి వీడ్కోలు పలికే అపూర్వ ఘట్టం వచ్చేసింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రతిదీ స్పెషలే. ముగిసిన నవరాత్రోత్సవాలు, సాగర ఒడికి గణనాథులు, లడ్డూ వేలం నుంచి శోభాయాత్ర వరకు అంతా స్పెషల్. దేశంలో ఎక్కడా లేని విధంగా భాగ్యనగరంలో ఉత్సవాలు. గల్లీకో గణేష్, వీధికో వినాయకుడు. గణేష్ నవరాత్రోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు గల్లీ గల్లీలో పూజలందుకున్న గణనాథుడు సాగర ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దేశమంతా జరిగే గణేష్ నవరాత్రోత్సవాలు ఒక ఎత్తు, హైదరాబాద్ లో జరిగే వినాయక ఉత్సవాలు మరో ఎత్తు. భాగ్యనగర వీధుల్లో ఎటు చూసినా గణేష్ మండపాలే, ఏ గల్లీలో చూసినా గణేష్ నవరాత్రోత్సవాల వేడుకలే. ఏ అపార్ట్మెంట్, ఏ ఇంటిని చూసినా వినాయకుడి పూజలే. ఇప్పుడు 9 రోజుల ఉత్సవం ముగిసింది. నిమజ్జనానికి సర్వం సిద్ధమవుతోంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు గణనాథుడి నిమజ్జనం కోసం సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 1954లో 1 అడుగు ఎత్తైన గణేశుడి విగ్రహం పెట్టారు. 1893లో బాలగంగాధర తిలక్ పిలుపుతో స్ఫూర్తి పొందిన భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త, మాజీ కార్పొరేటర్ సింగరి శంకరయ్య ఈ పండుగను ఐక్యతకు గుర్తుగా జరుపుకోవాలని ప్రారంభించారు. అలా ఏడాదికో అడుగు పెంచుకుంటూ ఈసారి 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఖైరతాబాద్ వినాయకుడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆకారం, ఎత్తు, పరిణామం ఇలా అన్నింట్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో స్పెషల్. ఖైరతాబాద్ బడా గణేశుని చూస్తే సాక్షాత్తు ఆ గణనాథుడే దివి నుంచి భూమికి వచ్చాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈసారి 70 అడుగుల ఎత్తులో సప్త ముఖాలతో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చాడు. 75 అడుగుల పొడవు సప్తముఖుడి శోభాయాత్రకు భారీ వాహనం, అధునాతన ట్రైలర్ ను వాడుతున్నారు. PS6 వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు కలిగిన ఈ వెహికల్ కు 26 టైర్లుంటాయి. 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. మహాగణపతి విగ్రహం దాదాపు 70 టన్నుల బరువుంటుంది. పదకొండేళ్లుగా గణనాథుడి రథసారథిగా వ్యవహరిస్తున్న భాస్కర్ రెడ్డి ఈ ఏడాది కూడా వాహనాన్ని నడుపుతున్నారు. ఈ ట్రైలర్ తో రోడ్డు ఎలా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని తరలించవచ్చు. గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగింపు పూర్తయింది. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేసి వెల్డింగ్ పనులు స్టార్ట్ చేస్తారు. మంగళవారం ఉదయం 10:30కు శోభాయాత్ర మొదలై మధ్యాహ్నం 1:30 వరకు బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ లో మరో పేరుగాంచిన గణపతి బాలాపూర్ వినాయకుడు. ఇక్కడి వినాయకుడికి ప్రత్యేక విశిష్టత ఉంది. బాలాపూర్ లడ్డూ వేలంపాట ఎంతో తెలుగు రాష్ట్రాల్లోని స్పెషల్ అట్రాక్షన్. 1980లో బాలాపూర్ గణేష్ అసోసియేషన్ ప్రారంభమైంది. లడ్డూ వేలంపాటను మాత్రం 1994లో మొదలు పెట్టారు. అప్పుడు కేవలం 450 రూపాయలతో మొదలైంది. ఈ లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. అందుకే ఎక్కువ శాతం ఈ వేలంపాట స్థానికులకే దక్కుతుంది. ఇక్కడ వేలంపాట మొదలైనప్పటి నుంచి 17 ఏళ్లు స్థానికులకే అవకాశం కల్పించారు.
తర్వాత స్థానికేతరులు వేలంపాటలో లడ్డు దక్కించుకుంటున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డు వేలం ఎంత పలుకుతుందోనన్న ఆసక్తి కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంటే డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులు, గల్లీ గల్లీలో ఇంటి పండుగల ఉత్సవం కొనసాగుతోంది. అన్ని వీధుల్లో నుంచి బయలుదేరే గణనాథులు ట్యాంక్ బండ్లోని సాగర తీరానికి చేరుకుంటాయి. అక్కడ పెద్ద ఎత్తున నిమజ్జనం కోసం ప్రతి ఏడాది ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. రోజులు నవరాత్రోత్సవాలు అయిపోయాయి. గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు రెడీ అయ్యాడు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర కనువిందు చేయనుంది. భాగ్యనగరంలో జరిగే వినాయక నవరాత్రోత్సవాలు ఒక ఎత్తైతే నిమజ్జనం మాత్రం పెద్ద టాస్క్. అందుకే గణేష్ ఉత్సవాల్లో మొదటి రోజు ఎంత ప్రాధాన్యత ఉంటుందో నిమజ్జనం కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. వెస్ట్ జోన్ అయినా, ఈస్ట్ జోన్ అయినా, ఆ మూల నుంచి ఈ చివరి వరకు నిమజ్జనం కోసం సర్వం సిద్ధమైంది. సాగర తీరం మొత్తం క్రేన్లు, బారికేడ్లు, బందోబస్తుతో నిండిపోయింది. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం సర్వం సిద్ధం. మధ్యాహ్నం 2 లోపు బడా గణేష్ నిమజ్జనం. భారీ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లతో అంతా రెడీ. బాలాపూర్ టు హుసేన్ సాగర్, ఉప్పల్ టు ట్యాంక్ బండ్. వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం అంతా రెడీ అయింది. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జన తంతును ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి హుసేన్ సాగర్ పరిసరాల్లో 2 వైపులా మాత్రమే నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 38 క్రేన్లను పెట్టారు. 74 ప్రాంతాల్లో బేబీ పాండ్స్, పోర్టబుల్ పాండ్స్, 23 ప్రాంతాల్లో ఎక్స్వేటెడ్ పాండ్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గణేష్ శోభాయాత్ర జరిగే రూట్స్ ను పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పెద్ద టాస్క్. గత ఏడాది మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తయింది. ఈసారి కూడా మధ్యాహ్నం 1:30 లోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కంప్లీట్ చేసే ప్లాన్ చేశారు. మరోవైపు గత ఏడాది కంటే ఈసారి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు వాడవాడలో వెలిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుని 1,00,000 విగ్రహాలు కొలువు తీరగా హుసేన్ సాగర్ లో 40,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయని పోలీసు శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అవసరాన్ని బట్టి బుధవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉంది. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే గణేష్ నిమజ్జనం శోభాయాత్రతో పాటు ఊరేగింపు జరిగే రూటులో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతించమని పోలీసులు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోకి అనుమతి లేదు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్ఆర్ తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్పుర, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్పుర, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజీ దగ్గర వాహనాలను మళ్లించబోతున్నారు. చెంచల్గూడ జైలు చౌరస్తా, మూసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్స్, కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్ లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేసిన వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా తీసుకెళ్లాలి. బైబిల్ హౌస్ రైలోవర్ బ్రిడ్జ్ మీదుగా లారీలకు అనుమతి ఉంటుంది. ఇక ట్యాంక్ బండ్లో నిమజ్జనాలను చూసేందుకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ ఉండే ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల్లోనే విజిటర్స్ వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత పెడుతున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని పలు విగ్రహాల శోభాయాత్ర, ప్రధాన ఊరేగింపు, నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ విడుదల చేశారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 30,000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే 354 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి గుంతలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆయా మార్గాల్లో లైటింగ్, శానిటేషన్ 24 గంటలు పర్యవేక్షించే విధంగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 10,000 మంది శానిటేషన్ సిబ్బంది శోభాయాత్ర మార్గంలో విధుల్లో ఉండనున్నారు. ఇది